హాయ్! హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు పాల మీగడతో నెయ్యి చేయబోతున్నాను. దానికోసం స్టవ్ వెలిగించి, కడాయి పెట్టుకొని మీగడని అందులో వేసుకోవాలి. నేను ఇది నెల రోజులుగా తీసి పెట్టుకున్న మీగడండి. ఫ్రీజర్‌లో పెట్టుకున్నాను కాబట్టి అస్సలు స్మెల్ ఉండదు. మీగడ కూడా చెడిపోదు. ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి. లేకపోతే మీగడ మాడిపోయే ఛాన్స్ ఉంది. మీగడ కొంచెం మాడినా కూడా నెయ్యి అంతా కూడా స్మెల్ వచ్చేస్తుంది. 15 నిమిషాలకి ఇందులో నీరంతా కూడా ఇంకిపోయి ఈ విధంగా అవుతుంది. ఈ టైంలో పైన పడే ఛాన్స్ ఉందండి. కొంచెం దూరంగా ఉండి కలుపుకోవాలి. ఇలా 20 నిమిషాల్లోనే అయిపోతుందండి పని ఈజీగా. చూసారా? ఇలా బబుల్స్ వచ్చే టైంలో మా అమ్మ అయితే మునగాకు వేస్తారండి. మునగాకు వేస్తే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. మంటను సిమ్‌లో పెట్టుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని, ఒక గిన్నె పెట్టుకొని, స్ట్రైనర్ పెట్టుకొని, ఒక క్లాత్ దాని మీద వేసుకొని నెయ్యి అంతటిని వడగట్టుకోవాలి. ఈ పిప్పిని కూడా చక్కెర వేసుకొని తినొచ్చండి. లేకపోతే రాగి పిండి వేయించుకొని ఈ పిప్పిని అందులో వేసుకొని బెల్లం కూడా వేసుకొని లడ్డూలాగా చేసుకోవచ్చు. తర్వాత ఈ నెయ్యి అంతటిని ఒక పట్ట కరబెట్టుకొని గట్టిగా పిండుకోవాలి. జాగ్రత్తగా చేయాలండి, చేయి కాలుతుంది. వెన్న తీసి నెయ్యి చేసేదానికంటే ఇలాగే ఎక్కువ వస్తుందని మా అమ్మ చెప్తారు. ఈసారి మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి. చూసారా ఎంత నెయ్యి వచ్చిందో? 1/4 కిలో వరకు ఉంటుందండి ఈ నెయ్యి. నెయ్యి చల్లారిన తర్వాత ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. చూసారా ఎంత సాఫ్ట్‌గా నెయ్యి పూస పూసగా ఉందో? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.